సార్ తెలంగాణలో నేతల హౌలే మాటలు నిజంగా హౌలే మాటలు అనేది హౌలే అని నేను వాళ్ళని అనట్లేదు. ఆ హౌలే అనే పదం వాళ్ళే వాడుతున్నారు 1-2 సార్లు. ఈరోజు 3 నాయకులు ఇందాక మనకు చెప్పిన కిషన్ రెడ్డిని ఇలాంటిదేదో అడిగారు. ప్రతి అడ్డమైన వాడికి నేను జవాబు చెప్పాలా? చేసి చెప్పాలి సార్. డెమోక్రసీలో అడ్డమైన వాడికి, ఓటేసిన వాడికి, తగిలిన వాడికి ప్రతి ఒక్కరి అడ్డమైన వాళ్ళు అంటూ ఉండరు ప్రజాస్వామ్యంలో. నిజానికి రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓడిపోవచ్చు, సీట్లు లేకపోవచ్చు. ప్రతి వాడు దేశ పౌరులు ప్రతి ఒక్కటి కూడా అడుగుతాడు. అదే ప్రజాస్వామ్యం. ఆయన అలా అంటే కేటీఆర్ నిన్న మనం మాట్లాడేసరికి ఆయన అప్పుడు ఇంకా విచారణలో ఉన్నారు. విచారణ నుంచి బయటకు వచ్చారు, మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే నేను రేవంత్ రెడ్డిని హౌలే అన్నాను అనేది వరకు అంటున్నారు. హౌలే అనకపోతే నేను ఇంకేమనాలి అది అంటే రెట్టించి మళ్ళీ సవాల్ చేస్తున్నాడు ఆయన. అంటే నాకేం ఇష్టం లేదు ముఖ్యమైన నాయకుల గురించి ఇలా మాట్లాడడం, కానీ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి నేను చెప్తున్నది. వాళ్ళ పత్రికలో కూడా రాశారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇందాక కాసేపటి కింద ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించిన పథకం అదేదో ప్రారంభించారు. బటన్ నొక్కారు. ఈయన కూడా మిగతా పద్ధతుల కంటే బటన్ పద్ధతి మెరుగనుకున్నట్టున్నారు. బటన్ నొక్కి కొన్ని కోట్లు విడుదల చేశారు, ఇంకొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ మనం రోడ్డు మీద పోతుంటే కొన్ని మురుగుతూ ఉంటాయి, మురిగిన ప్రతిసారి మనం రాయేస్తామా, రాళ్ళు విసరలేం కదా అని ఆయన ఒక సిమిలి, ఒక పోలిక అర్థమైంది దీని గురించి. ఎందుకంటే అంటే ఆయన కేంద్ర మంత్రి, ఇంకొక ఆయన మాజీ మంత్రి ప్లస్ ప్రస్తుతం దాదాపు ప్రతిపక్షానికి ప్రధానమైన ఒక నాయకుడు, ఆయన సరే ముఖ్యమంత్రి. ఎందుకు ఈ భాషలో మాట్లాడుతున్నారు? ఎక్కడో ఏదో అసభ్యమైన పదం ఎవరో వాడారు, లేకపోతే ఏదో జరిగింది అని మనం ఇంతగా బుర్రతించుకుంటుంటే, బూతులు, దుర్భాషలు, తిట్లు వద్దంటుంటే, సాక్షాత్తు నాయకులు ఇలా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నిజానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మాటలు ఎక్కడ ఆపుతారు? రాజకీయాలు ఏమన్నా మాట్లాడతారేమో విందామంటే ఒకరితో ఒకరు పోటీ పడిపోయి దుర్భాషలు, బూతులు, ఇంకా పోటీ అనమాట. బూతుల పోటీ నడుస్తుంది నాయకుల మధ్య, నేతల బూతుల పోటీ నడుస్తుంది. ఎవరు చాలా విచిత్రం అంటే నేను ఆ కామెంట్ కూడా విన్నా. రాజకీయంగా ఎదుర్కొని తమ ప్రజాదరణ పొంది ఎదుటి వాళ్ళను తగ్గించాలండి, సైలెన్స్ చేయాలండి. తేలిగ్గా మాట్లాడే వర్మన్ కేర్లెస్గా మాట్లాడతాను, ఇంకొక నేను కేర్లెస్గా మాట్లాడితే చులకన చేస్తే వాళ్ళు చులకన అయిపోతారంటే అదేం జరగట్లా. కాబట్టి చాలా ఈ హౌలే మాటలు వద్దు. ఎవరైనా సరే, నేను ఆయన హౌలే అన్నది ఒకటే నేను చెప్పట్లేదు, హోలీ మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. గౌరవప్రదమైన పవిత్రమైన భాష ఎప్పుడు పవిత్రమైంది కదా.